టీడీపీ జనసేన తొలి జాబితాలో తన పేరు ఉండటంపై మాజీ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు. తొలి జాబితాలో నెల్లూరు సీటుకి తన పేరు ప్రకటించారని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలోని 10 ఎమ్మెల్యేల స్థానాలతో పాటు ఎంపీ సీటు టీడీపీ కైవసం చేసుకుంటుందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. పార్లమెంట్ కూడా తెలుగు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొంతమంది ఎవరైతే కంటెస్ట్ చేయబోతున్నారో వాళ్ళ యొక్క లిస్టులు అనౌన్స్ చేశారు. తెలుగుదేశంలో 94 మందిని, అదేవిధంగా జనసేనలో 5 మందిని. దీనికి ఎంతో ఎక్సైజ్ చేసి అన్ని వర్గాలని సంతృప్తిపరిచేటట్టుగా క్యాస్ట్ పరంగా కావచ్చు, వయసు పరంగా కావచ్చు, అన్ని విధాలు వచ్చేసి యాక్చువల్గా ఈరోజు అనౌన్స్ చేశారు. ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే 6గురిని ప్రకటించారు. నెల్లూరు టౌన్కి తీసుకుంటే యాక్చువల్గా నాకు ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈసారి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం గెలుచుకోవటం ఖాయం. ఎందుకంటే ఎక్కడ పెట్టినా ఒకటే టాకు. ఈ యొక్క అరాచక పాలన అంతమొందించాలంటే అది ఒక్కటే మార్గమని. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ కూడా ఈసారి నెల్లూరు పార్లమెంట్ కూడా తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. నెల్లూరు సిటీ అయితే కేవలం మేము డిపెండ్ అయ్యేది డెవలప్మెంట్.